ఆయన కాదు నాన్న, ఈయన్ని ఎక్కడో చూశాను. అయ్యో అక్క, ఇప్పుడు ఆ స్వామీజీ ముఖ్యం కాదు, మనం ఆ ఇల్లు కొనాలో లేదో ఆలోచిద్దాం. అమ్మా, ఇప్పుడు ఏం చేద్దామంటావు? హాయ్, వచ్చావా? దర్శనం చేసుకునిరా, ప్రసాదం పెడతాను. దేవుడికి మనసులో దండం పెట్టుకున్నానులే కాని ముందైతే ప్రసాదం ఇవ్వు. తీసుకో. ఏంటి మేడం, ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు? ఏంటి విషయం? ఇక నుంచి సంతోషంగానే ఉంటాను. కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అనిపిస్తుంది. అసలేమైందో తెలుసా? చెప్పండి లక్ష్మి, జాబ్ రిజైన్ చేసిన విషయం నాతో ఎందుకు చెప్పలేదు? ఈ దుర్మార్గుడు ఎందుకు హరి అన్నయ్యని కొట్టాలనుకున్నాడు? వీడికేం పని పాట లేదా? పనికి రాని దద్దమ్మలా ఉన్నాడే. పోయి పోయి మీతో ఎందుకు పెట్టుకుంటున్నాడు? ఇంకోసారి మీ జోలికొస్తే మాత్రం బెడ్షీట్ కప్పేసి కొడతాను ఆ అశ్విన్ గాడిని. ఇంకెవ్వరి జోలికి వెళ్లకుండా చేస్తాను. ఆ రోజు నన్ను కూడా తీసుకెళ్ళు. చోటా భీమ్లాగా ఎగిరి మొహం మీద కొడతాను. ఇంకోసారి మనల్ని చూస్తే భయపడేలా చేస్తాను. అమ్మో, అలా మాట్లాడకూడదు. కొట్టడం బ్యాడ్ హ్యాబిట్. దేవుడికి మొక్కి లెంపలేసుకో, వేసుకో. అమ్మా తల్లి, నువ్వు మదర్ తెరిసా క్యారెక్టర్ నుంచి బయటికి రా. వచ్చి రోకలి బండ పట్టుకొని వాడిని బుర్ర పగలకొట్టు. అప్పుడు అప్పుడు మన వైపు కన్నెత్తి కూడా చూడరు. అర్థమైందా? ఏదేమైనా నాకు మంచి జరిగిందనిపిస్తుంది. ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? ఇలాంటి రోజు కోసం ఎంత ఎదురు చూశాను. ఏమైందే, సడన్ గా డల్ అయ్యావేంటి? ఏం లేదు, ఏదో గుర్తొచ్చి. ఏంటది? నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు చెప్పాలో లేదో అర్థం కావట్లేదు. ఏం లేదులే. అది కాదు, నువ్వు అసలు ఏం చెప్పాలని వచ్చావో చెప్పు. ఇంట్లో నిజం చెప్పేసి నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళిపోతాను. ఇక మీదట మీ నుండి నేను దూరంగా ఉండలేను లక్ష్మి. ఈరోజు లగేజ్ ప్యాక్ చేసుకోండి. రేపు ఉదయాన్నే అమ్మకి నిజం చెప్పేసి మిమ్మల్ని తీసుకెళ్తాను. అమ్మ నిన్ను ప్రేమగా ఆహ్వానించేలా చేస్తాను. హరి, ఈ దెబ్బలేంటి? ఏం జరిగింది? అమ్మా అమ్మా, ఏం లేదమ్మా, నువ్వేం కంగారు పడుకో. ఇవన్నీ చిన్న చిన్న గాయాలంతే. నేను ఇలా దెబ్బలతో చూస్తూ కంగారు పడకుండా ఎలా ఉంటానురా? అసలు ఏమైంది? ఏం లేదమ్మా, చిన్న గాయాలే. ఆఫీస్ నుంచి వస్తుంటే బండి బ్రేక్ ఫెయిల్ అయింది. దానివల్ల బండి స్కిడ్ అయి పడ్డాను అంతే. బైక్ స్కిడ్ అయి పడితే ఎంత పెద్ద గాయాలు ఎలా అయ్యాయిరా? అసలు ఏమైందో నిజం చెప్పు. అమ్మా, నాకేం కాలేదని చెప్తున్నాను కదమ్మా. ఇంక ఈ గాయాల గురించి వదిలేసి నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా? ఏంట్రా అది? లాకర్లో ఉన్న బంగారం గురించా? అమ్మా ప్లీజ్, నగల గురించే కాదు, నా పెళ్లి గురించి, ఆ నగల గురించి, డబ్బుల గురించి ఇంకా నీకు చాలా విషయాలు చెప్పాలమ్మా. లేకపోతే నాకు ప్రశాంతత ఉండదమ్మా. అయ్యో దేవుడా, హరి ఏం నిజం చెప్పాలనుకుంటున్నాడు? కొంపదీసి లక్ష్మి గురించి చెప్పబోతున్నాడా? అదే గనక జరిగితే
సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. ఎలాగైనా హరిని నిజం చెప్పకుండా ఆపాలి, లేదంటే ఈ ఇల్లు 2 ముక్కలు అవ్వడం గ్యారెంటీ. ఒరే హరి, మేము సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా? ఇప్పుడేరా ఆ నగలు అవి లాకర్ నుంచి తెచ్చావని మీ అమ్మ సంతోషపడుతోంది. నువ్వేం మాట్లాడుకో, వెళ్ళు. సారీ నాన్న, అబద్ధం చెప్తే ఆ క్షణం సంతోషంగా ఉండొచ్చు, కానీ నిజం చెప్పకపోతే అది జీవితాంతం వెంటాడుతుంది. ఇక నా వల్ల కాదు నాన్న, నేను నిజం చెప్పేస్తాను. ఆ, అది కాదురా, నువ్వు ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండాలని మేము ఈ రోజు వెళ్ళి ఆ ఇల్లు చూసి వచ్చాం. ఆ ఇల్లు చిన్నగా ఉందని, వాస్తు బాగాలేదని మేమంతా కొనకూడదని డిసైడ్ అయ్యాంరా. ఏంటి, మీరు ఆల్రెడీ ఇల్లు చూసొచ్చారా? అంటే నేను చెప్పాలనుకున్న విషయం మీకు ఆల్రెడీ తెలిసిపోయిందా? అవును హరి, ఆ ఇల్లు మీ నాన్న కిరణ్ వెళ్ళి చూసొచ్చారు, కానీ అది మాకు నచ్చలేదు. మీరు చూసొచ్చి కూడా ఇంత హ్యాపీగా ఉన్నారంటే ఇక నిజం చెప్పడానికి నాకే భయం లేదు. అమ్మా, అసలు ఏం జరిగిందంటే నానా, అయ్యయ్యో, ఏమైందండి? కోసుకుంది. అబ్బా, రక్తం రక్తం అయ్యయ్యో. రక్తం. అబ్బా, ఆగండి, చూడండి. కోసుకుంది. కన్ను తెరిచే లోపు ఏదో ఒకటి చేసుకుంటారు కదా. అసలు కత్తి జోలికి ఎందుకు లేరు మీరు? నొప్పిగా ఉంది. చూడండి. అయ్యో, అమ్మా, నాన్నకి నొప్పిగా ఉన్నట్టుందమ్మా. ఇప్పుడెందుకు తిడుతున్నావు నువ్వు? ముందు చూడు. నొప్పిగా ఉంది భద్రావతి, నొప్పిగా ఉంది. చాలా రక్తం పోతోంది. అయ్యో. నొప్పి తట్టుకోలేకపోతున్నాడు భద్రావతి. ఆగండి, అబ్బా, చూస్తున్నాను. ఏదో ఒకటి చెయ్యవే, ఏదో ఒకటి చెయ్యవే భద్రావతి. ఆగండి, ఆగండి. నొప్పి. అవ్వా. చూడరా. అమ్మా, ఆగండి, ఆగండి. త్రిపుర, నువ్వేంటే సినిమా చూసినట్టు చూస్తున్నావు? రక్తం ఏరులై పారుతుంటే వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. మీ నాన్నని కాపాడుకో. తెస్తాను. ఆ, త్వరగా అబ్బా, తీసుకురావే. భద్రావతి, గొంతు ఎండిపోతుంది. నాకు కొంచెం నీళ్లు తెచ్చవ్వే. సరే సరే, జరగరా. హరి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకూడదు. అలా చెప్తే నేను చచ్చినట్టుండ్రా. ఏదో చెప్పాలని వచ్చి ఇలా మౌనంగా ఉంటే ఏం అర్థమవుతుందే? ఏంటో చెప్పు. మనసులో ఏముందో తెలుసుకునే శక్తి నాకు దేవుడు ఇవ్వలేదు, కాబట్టి ఏం చెప్పాలనుకున్నావో నువ్వే చెప్పు. మీ ఆయన నిజం చెప్తాడని హ్యాపీగా ఉండటంలో అర్థం ఉంది, కానీ నిజం బయటపడటం అంత మంచిది కాదని నాకు అనిపిస్తుంది.